ఈ మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ ఇంకా జీరో మేకింగ్ చార్జెస్ మే 15th వరకు మాత్రమే. తను దయాకర్ గారు విన్నారు కదా, మీరేసే జోడో నాతో కలిసిరా. మోడీ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? దీన్ని అంటే రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాను, ఇది రాజకీయ సభ కాదు, అది ఇది అని చెప్పారు. మోడీ గారు కూడా చమత్కారంగా నేను కూడా రాజకీయాలు మాట్లాడినన్నారు. నాతో కలిసిరా అనే పదాన్ని ఎలా చూడాలి? కలిసే ఉన్నాం కదా కళ్యాణ్ గారు. కలిసే ఉన్నారా? ఓకే, కలిసి లేమా అంటే దేశంలో కలిసి ఉందామంటారా? దేశంలో కలిసి ఉన్నాం, రాష్ట్రంలో కలిసి వచ్చినాం. ఫెడరల్ గవర్నమెంట్ లో ఆయన పెద్దన్న ఆయన చిన్నన్న అని ఎప్పుడో చెప్పే కలిసి కొత్తగా కలిసి రా అని అనడమే. అంటే ఇన్ని రోజులు మోడీ కలిసి లేడా? అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన కలవాలంటే ఎట్లా కలవాలనో మరి అది చెప్పలేదు, కానీ కలిసే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కలిసే ఉంటాడు. తెలంగాణ కోసం ఆయన దేశం కొరకు ఎట్లా ధర్మం కోసం అంటాడో తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి కలిసే ఉంటాడు. తెలంగాణకు ఏమైనా కొంత నష్టం చేసే పరిస్థితి వస్తే ఇక్కడి నుంచే వారు విడిపోతారు. ఏడా కేరళలో జరిగినట్టు లేకపోతే దీని పేరేంది మన తమిళనాడులో జరిగినట్టు కూడా అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు డబుల్ ఎడ్జ్ నైఫ్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే రెండు వైపులా పదవి ఉందంటే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కనిపిస్తాయి వాళ్ళకు. మీరు అట్లా అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఉండే నాయకుడిగా పరిణతి చెందిండు. రెండవ వైపు దక్షిణాదిలో చాలా బలమైన శక్తిగా ఎదుగుతుండనే రేవంత్ రెడ్డి మాతో కలిసిరా అని అన్న ఉద్దేశం నాకు అనిపించింది. నేను అదే అంటున్నాను సౌత్ లో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నాడు కాబట్టి ఏమన్నా రేవంత్ రెడ్డిని దగ్గరికి చేసుకునే ప్రయత్నం ఉందా ఆ పదంలో అని కాదు. ఏముంటది, మోదీతో దగ్గర రేవంత్ రెడ్డి గారు అయింది అనుకున్నాం ఒక నిమిషానికి. ఏముంటది, ఆడ ఉండే శతకోటి బోర్లింగాల్లో ఒక ఆయన అవుతాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి దన్నుగా ఉండడం టాప్ 10 లో ఉన్నాడు ఇప్పుడు. రేపటి రోజున అన్ని మంచిగా కలిసి వస్తే సౌత్ నుంచి మంచి నాయకునిగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. బీజేపీలో ఏముంటది, మోడీ అమిత్ షా తప్పితే. ఒకవేళ రేపు మోడీ లేడనుకో అమిత్ షా ఇంకా యోగినో లేకపోతే వీళ్ళిద్దరు లేకపోతే యోగి ఇంకొక ఆయనో అవుతారు. అంతే తప్పితే అక్కడ ఏముంటది. ఇక్కడ లీడర్ గా ఎదగడానికి స్కోప్ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఇక్కడ ఆయనతో ఇప్పుడు మాకు కూడా నా ప్రెస్ మీట్ చూసి ఉంటారు ఎంత సాఫ్ట్ గా విజ్ఞప్తులు రిక్వెస్ట్ మోదీ గారు మీరు ప్రేమని చూపండి. అప్పుడు కేసీఆర్ గారు మీరలానే అన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు హెచ్ఐసిసిలో అదే అన్నారు, రాజకీయాలు అక్కర్లేదు ఇక్కడ, మాకు తెలంగాణకు సహకరించింది. అయితే దాసోజు శ్రావణ్ గారు ఏం తప్పుపడుతున్నారంటే గుజరాత్ మోడల్ని పొగిడారు, అది కాంగ్రెస్ సిద్ధాంతానికి రాహుల్ గాంధీ ఆలోచనకు వ్యతిరేకం అనేది శ్రావణ్ గారి వాదన. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మోదీ గారు ఉన్నారు, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నది. అయినప్పటికీ కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో మోదీ గారు అప్పుడు కొంత ఏమంటాం రాజనీతి ప్రదర్శించింది అనేది లెక్క. సరే, ఏ విధంగానైతే ఆయన గుజరాత్ కొంత అసలు నేచురల్ గానే గుజరాత్ అక్కడ ఉన్న పెట్టుబడిదారులు అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులు చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్యూస్ తర్వాత గుజరాతీయన్సే. కాబట్టి వాళ్ళు రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు సహకరించిండు, కేంద్ర ప్రభుత్వంగా ఉన్న యూపీఏ ప్రభుత్వం కూడా సహకరించింది. అట్లనే దాన్ని మోడల్ గా అన్నారు కాబట్టి తెలంగాణ మోడల్ మేము తేవాలనుకుంటున్నాం. తెలంగాణ మోడల్ డెవలప్మెంట్ అనేది మేము అనుకుంటున్నాం. కాబట్టి మీరెట్లా స్పెసిఫికేషన్ ఉన్నారో మేము కూడా తెలంగాణ నెంబర్ 1 చేసుకోవడానికి మా స్పెసిఫికేషన్స్ ఉన్నాయని చెప్పడానికి ఆ ప్రయత్నం చేసిండు. కానీ రమారమి మోదీ జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి గారి యొక్క ఏమంటాము ప్రాధాన్యతను పెంచినట్టే నా దృష్టిలో. అంటే ఒక ప్రధానమంత్రి కలిసిరా అని అనడం అంటే కలిసి ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ కలిసే ఉంటది. కాకపోతే వాళ్ళు కొంత విద్వేషపూరితంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రేమించడానికి ఒక అవకాశాన్ని పెంచుకొని ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన శక్తి. మీరు ఇప్పుడు కేరళం చూసిండు కదా, ఏ విధంగా మా పొత్తులో ఉన్న పార్టీని సైతం అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీని సైతం మేము విమర్శించగలిగాం ఒక షూడ్గా రాజకీయాలే ప్రత్యర్థిగా. ఎట్ ద సేమ్ టైం మా ప్రత్యర్థిగా వచ్చినప్పటికి కూడా విజయ్కి సహకరించగలిగినాం. ఎందుకు, అది బీజేపీని వ్యతిరేకించే శక్తిగా బలమైన శక్తిగా విజయ్ అవతరించడం అనేది. కాబట్టి అట్లా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు కూడా మోదీ గారిని ప్రధానమంత్రిగా గౌరవించడం,
వారి ద్వారా రాష్ట్రానికి జరగాల్సిన మేళ్ల విషయంలో కొంత కేసీఆర్ మాదిరిగా జిడ్డు పట్టకుండా, లేకపోతే కేసీఆర్ మాదిరిగా బింకం లేకుండా, కేసీఆర్ మాదిరిగా కొంత ఏంది ఆయన చేస్తే ఏం చేయకపోతే నేను చేసుకుంటా అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఉండరు. ఎందుకంటే కేంద్రం పాత్ర కూడా రాష్ట్ర అభివృద్ధిలో ఉండాలని ఒక పాజిటివ్ నోడుతోనే ఆ ప్రయత్నం చేశారు. మీరు చెప్పాలి, శ్రవణ్ గారు చాలా అభ్యంతరాలు చెప్తున్నారు. అసలు తెలంగాణకు నిధులే రావట్లేదని మీరే అన్నారు, బీజేపీ నిధులు ఇవ్వట్లేదని. ఈ రోజు మాట్లాడింది ఇలా ఉంది. గుజరాత్ మోడల్ని మీరు అంగీకరిస్తున్నారు అనేది కూడా ఆయన స్ట్రేట్ క్వశ్చన్. వారు కూడా ఇప్పుడు శ్రవణ్ గారు కూడా వెళ్ళిపోయినరా? చెప్పండి, మీరే ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. శ్రవణ్ గారు ఉన్నారు. అయితే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి. మేము ముగ్గురము 2015 అనుకుంటా, 15-16 గతంలో కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే కాదు, రాహుల్ గాంధీ గారు పాదయాత్రను కోఆర్డినేట్ చేసినాం ఫస్ట్ లో ముగ్గురు. అయితే ఈ రోజు ఒకరు బీజేపీలో ఉన్నారు, వారు ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. ఒకరు ఇలా బీఆర్ఎస్ లో ముఖ్య నాయకులు. ముగ్గురు మంచి పొజిషన్లలో ఉన్నారు. అప్పుడు ముగ్గురు ప్రజాప్రతినిధులు కాదు, కానీ ముగ్గురం ఒకే విచారధార మీద పనిచేసిన వాళ్ళము. కళ్యాణ్ గారు సందర్భం వస్తే అంటే నేను దీన్ని ఎందుకు ఉదాహరణ చేస్తున్నా అంటే, అభిప్రాయ భేదాలు లేదంటే వేదికల వేరు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క సక్సెస్ ని కూడా అప్పుడప్పుడు మనము మెచ్చుకోక తప్పదు. వేదిక మీద ఉన్నప్పుడు విమర్శించుకోక కదా. అవును. ఇప్పుడు మోదీ గారు ఒక ప్రధానమంత్రి హోదాలో ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన రాష్ట్ర అతిథితో పాటు ఒక ప్రధానమంత్రి హోదాలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు వచ్చినప్పుడు మనం పట్టుకొని విమర్శించలేము కదా. మీరు మంచోళ్ళు సార్ అంటే మీరు మంచోళ్ళు సార్ అని మనము తమలపాకులు కొట్టుకున్నట్టు ఏదో అది తప్పదు. కానీ అదే తర్వాత మోదీ గారు మళ్ళీ వచ్చి పరేడ్ గ్రౌండ్ వేదికలో ఏం మాట్లాడింది? కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు, జాతీయ కాంగ్రెస్ మీద విమర్శలు చేసిండ్రంటే రాష్ట్ర కాంగ్రెస్ మీద చేయనట్టు కాదు కదా. కాబట్టి అక్కడ ఏంటంటే ఒక సాఫ్ట్ కార్నర్ రేవంత్ రెడ్డి గారి మీద ఉండడానికి కూడా రాజకీయ కారణం చెప్పినాం. ఎందుకంటే చాలా షూడ్గా వారు బీజేపీ ప్రభుత్వంగా చూస్తాడు, బీజేపీ పార్టీగా చూస్తాడు. వాళ్ళే కదా మొన్న రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేసింది. తర్వాత దేవుళ్ళు 3 కోట్ల మంది ఉంటారట, రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తాడా అట్లా చేస్తాడా అని ఇప్పుడు మాలాంటి వాళ్ళవి కూడా వాళ్ళంతా బీజేపీ వాళ్ళు గతంలో చేసింది కదా. కాబట్టి విచారధారలు వేరైనా వ్యక్తుల యొక్క అభిప్రాయాల విషయంలో మనం అతిథిని గౌరవించుకునే దాంట్లో భాగమే. గౌరవించడానికి గుజరాత్ మోడల్ ని పొగడాల్సిన పని లేదు కదా, మిగిలినవన్నీ ఓకే కదా అనేది శ్రావణ్ గారి మాట. గతంలో అంటే రాహుల్ గాంధీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది ఇది అని నేనేమంటున్నానంటే, రాహుల్ గాంధీ గారి సిద్ధాంతం గుజరాత్ మోడల్ కి వ్యతిరేకంగా ఉన్నా, గుజరాత్ లో మీరు అధికారంలో లేనప్పుడు ఏ విధంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్న క్రమాన్ని మీరు వినియోగించుకొని ఎట్లా చేసిందో దాన్ని నేను మోడల్ గా తీసుకుంటా అన్నాడు. అంతే తప్ప ఇక్కడ మోడీకి రేవంత్ రెడ్డికి ఉన్న సత్సంబంధాలు కానీ లేకుంటే మోడీని ఫాలో అవుతున్నట్టు కానీ ఏమనుకోవద్దు. నువ్వు అసలు కోణం చర్చించకుండా నెల్లగొట్టినావు కానీ చంద్రబాబు గారితో కలవడము, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కూడా కలిసి వచ్చారు, కళ్యాణ్ గారితో కలవడము, తెలంగాణ రాజకీయాల చర్చ జరిగినాయి. ప్రాధాన్యత 10వ తారీఖు కంటే ముందు ఒక లెక్క, 10వ తారీఖు తర్వాత ఒక లెక్క అని బీజేపీ నాయకులు మాట్లాడింది ఇదంతా ఉన్నది కదా. అవును. దీంట్లో రేపు ఎలాంటి రాజకీయ పరిణామాలైనా రానియండి, ఇక్కడ ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ఉండే పరిస్థితి వచ్చింది గుర్తుపెట్టుకుంటూ. ఇక్కడ మోదీ గారు వచ్చి కలిసిండ్రు. దానికి ఇంకా వివిధ రకాల అంశాలు అంచనాలు కొన్ని ఆలోచనలు కూడా భవిష్యత్తులో రావచ్చు కాక, గ్రేటర్ ఎన్నికలనే కాదు ఇంకో చాలా అంశాలు ఉంటాయి. ఏదేమైనా ప్రధానమంత్రిగా ఇవాళ ముఖ్యమంత్రి గారు వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చిండ్రు. అంతే తప్ప రాజకీయ కోణం ఏం లేదు. దాంట్లో రాజకీయ కోణం గురించి రేపు స్పందించే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి. పరేడ్ గ్రౌండ్ లో జరిగిన దానికి స్పందన మీకు తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. పరేడ్ గ్రౌండ్ లో కూడా దయాకర్ గారు, పరేడ్ గ్రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డిని కానీ పెద్దగా అంటే జాతీయ స్థాయిలో పార్టీని తప్పట్టారు, కానీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మోడీ గారు ఏమనలేదు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అనడానికి ఏం లేదు, అంతా అభివృద్ధి నాయకుడిగా మోదీ గారు కూడా గుర్తించారంట.